హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇవాళ చేసుకున్న ఐటమ్ పుట్నాల పౌడర్. మన పుట్నాలు నేను 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు మనము ఆయిల్ లేకుండానే ఇప్పుడు పని చేసుకుందాం. ఇది మిక్సీ కొట్టుకుందాము. 1/2 kg పుట్నాల పౌడర్ తీసుకుంటున్నాను. ఒక 50 grams ధనియా పౌడర్ తీసుకుంటున్నాను. ఒక 4 ఎల్లిపాయ గడ్డలు తీసుకున్నాను. ఒక 50 grams ఓమా తీసుకున్నా. ఒక 100 grams జీలకర్ర తీసుకున్నా. ఒక కట్ట కరివేపాకు, కొత్తిమీర ఒక కట్ట. ఇవన్నీ ఇట్లా మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు నేను ఒక 150 grams ఉప్పు తీసుకున్నాను. దాంతో ఏ డబ్బాతోనైతే ఉప్పు తీసుకున్నానో అదే దాంతో కారం కూడా తీసుకుంటున్నా. దీంతో 2 డబ్బాలు తీసుకుంటాను. దీంతో 2 తీసుకున్నాను, ఎందుకంటే మనకు కొంచెం కారం ఉండాలని. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టుకొని వస్తాను ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. ఏదైనా ఉండలు లేకుండా ఇట్లా చేతితో మనం మంచిగా కలుపుకోవాలి. మనం డబ్బాలకు ఎత్తుకొని చల్లారినాక ఒక 5 నిమిషాలు చల్లారబెట్టి మనం మూత పెట్టుకోవాలి. కొంచెం వేడివేడిగా ఉంటుంది ఇది. మీకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి చేతులు వేసుకొని చూడండి. ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి. నాకైతే సరిపోయింది. మీరు కారం కానీ ఏది కానీ మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను మీకు. ఒక 1/2 kg పుట్నాల పప్పు, 150 grams జీలకర్ర, 100 grams ఓమా, ఒక కట్ట కొత్తిమీర ఆకు, ఒక 100 గ్రాములు మన ధనియాల పౌడర్, ఒక 200 grams సాల్ట్, 30 grams కారము అన్నీ కలుపుకొని మనం ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఒక 5 ఎల్లిగడ్డలు మనం పాయలతో వచ్చు అన్నీ మిక్సీ పట్టుకొని ఇట్లా వేసుకోవాలా. ఇప్పుడు మనం ఇది వేడి ఉంది కాబట్టి కొంచెం డబ్బాలకి కొంచెం చల్లారినాక ఎత్తుకుందాము. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.